Many students are asking one question continuously. సార్ మనం ట్యాక్స్లో ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి అని. ఎందుకంటే ట్యాక్స్లో చాలా ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. దానివల్ల ఏమైందంటే స్టూడెంట్కి వైల్ స్టడీయింగ్ పీజీబీపీ అరే టీడీఎస్ గిన ముందు చదివి ఉంటే బాగుంది కూడా అనిపిస్తుంది. వైల్ స్టడీయింగ్ ఐఎఫ్ఓఎస్ డిడక్షన్స్ ఆల్రెడీ చదివి ఉంటే గన బాగుంది అనిపిస్తుంది. అవునా? చాలామందికి ట్యాక్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇంటర్లింకింగ్ ప్రొవిజన్స్, బికాస్ ఆఫ్ ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్స్. బట్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు సే వన్ బెస్ట్ ఆర్డర్. 99% కన్ఫ్యూజన్స్ని యూ కెన్ అవాయిడ్. 99% ఇంటర్లింకింగ్ ప్రొవిజన్స్ని యూ కెన్ అవాయిడ్. ఆల్రెడీ మీకు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం వచ్చి ఉంటే అప్పుడు మీరు ఏ ఆర్డర్ ఫాలో అయినా ఏం కాదు. బట్ వైల్ రీడింగ్ ఫర్ ఫస్ట్ టైము ఒక ప్రాపర్ ఆర్డర్ ఫాలో అయితేనే మీకు ఇన్కమ్ ట్యాక్స్ అంతా క్లియర్గా ఉంటుంది. లేదనుకోండి గజిబిజిగా ఉంటుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు సే వన్ బెస్ట్ ఆర్డర్ అండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆర్డర్. యూ కెన్ అవాయిడ్ 99% ఇంటర్లింకింగ్ ప్రొవిజన్స్. చూడండి, ఫస్ట్ రీడ్ బేసిక్ కాన్సెప్ట్స్, దెన్ యూ హ్యావ్ టు రీడ్ రెసిడెన్షియల్ స్టేటస్, దెన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత గో టు డిడక్షన్స్, తర్వాత ఐఎఫ్ఓఎస్, తర్వాత శాలరీస్, తర్వాత టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, సెటాప్ అండ్ క్యారీ ఫార్వర్డ్, క్లబ్బింగ్, ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్. ఈ ఆర్డర్ ఫాలో అయితే మీరు చాలా వరకు ఇంటర్లింకింగ్ ప్రొవిజన్స్ అనేటివి మీకు ఈజీగా అర్థమైపోతాయి. చూడండి, ఇప్పుడు ఐఎఫ్ఓఎస్లో మనకి ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ వన్ సెక్షన్ కాల్డ్ యాజ్ 1010D. మీకు 1010D అర్థం అవ్వాలి అంటే 8EC అర్థం అవ్వాలి. కాబట్టి ఆల్రెడీ మనకు 8EC డిడక్షన్స్లో వచ్చి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. టీడీఏ చాప్టర్లో దెర్ ఈజ్ వన్ సెక్షన్ కాల్డ్ యాజ్ 194DA. మీకు 194DA అర్థం అవ్వాలంటే 1010D అర్థం అవ్వాలి. ఆల్రెడీ మనకు ఐఎఫ్ఓఎస్లో 1010D వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలాగే టీడీఎస్లో దెర్ ఈజ్ వన్ సెక్షన్ కాల్డ్ యాజ్ సెక్షన్ 192, టీడీఎస్ ఆన్ సాలరీస్. ఆల్రెడీ మనకు శాలరీ చాప్టర్ అయిపోయి ఉంటుంది కాబట్టి సెక్షన్ 192 ఈజీగా అర్థమైంది. సే క్యాపిటల్ గెయిన్స్లో 50C ఉంటుంది. సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఫర్ లోయర్ దాన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. 50C మీకు అర్థం అవ్వాలంటే 43CA అర్థం అవ్వాలి. ఆల్రెడీ మనకు పీజీబీపీలో 43CA ఉంటుంది. 43CA 50C ఎగ్జాక్ట్లీ సేమ్, సిమిలర్గా ఉంటాయి. అలాగే క్యాపిటల్ గెయిన్స్లో సెక్షన్ 50 ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్. ఆల్రెడీ మనకు పీజీబీపీలో సెక్షన్ 50 వస్తుంది. వైల్ డిస్కసింగ్ డిప్రిసియేషన్ ఆల్రెడీ వీ డిస్కస్డ్ సెక్షన్ 50 కాబట్టి ఇక్కడ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఆర్డర్ ఫాలో అయితే చాలా వరకు ఈజీగా ఉంటుందండి. లేదు మీకు ఆల్రెడీ ఒక బెస్ట్ ఆర్డర్ ఉందనుకుంటే ఎస్ యూ కెన్ ఫాలో దట్. బట్ డెఫినెట్లీ యాజ్ పర్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆర్డర్. మీరు ఏం చేయాలంటే ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్ యూ కెన్ రీడ్ అట్ ఎండ్. బట్ దాంట్లో సెక్షన్ 139(1) ఉంటుంది, డ్యూ డేట్స్ టు ఫైల్ ఐటీఆర్ అని. సెక్షన్ 139(1) ఉంటుంది, డ్యూ డేట్స్ టు ఫైల్ ఐటీఆర్ అని. కొందరికేమో 31 జూలై, కొందరికేమో 31 అక్టోబర్. అది ఒక్కటి మాత్రము యూ హ్యావ్ టు రీడ్ అర్లీ. అంటే పీజీబీపీ దగ్గర మాత్రమే, అంటే డిడక్షన్స్, హౌస్ ప్రాపర్టీ, ఐఎఫ్ఓఎస్ అక్కడ అవసరం లేదు. అట్లీస్ట్ మీరు పీజీబీపీ కంటే ముందు యూ హ్యావ్ టు రీడ్ సెక్షన్ 139(1). ఇంకా రిమైనింగ్ చాప్టర్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్ యూ కెన్ రీడ్ అట్ ఎండ్. ఫైలింగ్ ఆఫ్ ఐటీఆర్లో సెక్షన్ 139(1) ఒకటి మాత్రము అట్లీస్ట్ మీరు పీజీబీపీ కంటే ముందే చదవాలి. 139(1) ఒకటి, డ్యూ డేట్స్ టు ఫైల్ ఐటీఆర్. ఈ ఆర్డర్ మీరు ఫాలో అవ్వండి. చాలా వరకు మీరు కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయొచ్చు. కెన్ అవాయిడ్ కన్ఫ్యూజన్స్ అండ్ ఇంటర్లింకింగ్ ప్రొవిజన్స్. Many students are asking which order to be followed. It is the best order and as per my opinion. Okay na?
ఇంకా లాస్ట్లో యూ కెన్ డూ ప్రాబ్లమ్స్ ఆన్ టోటల్ ఇన్కమ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ 12 చాప్టర్స్ ఎండ్లో యూ కెన్ డూ ప్రాబ్లమ్స్ ఆన్ టోటల్ ఇన్కమ్. మనం ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా మొత్తం కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము. ప్లీజ్ గో అండ్ వాచ్. థ్యాంక్ యూ.